మీరు మొబైల్ కొంటామంటే మాత్రం ఇప్పుడే కొనుక్కోండి. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో వచ్చేట పెద్ద సేల్ కాబట్టి చాలా పెద్ద పెద్ద డిస్కౌంట్లు అయితే వస్తాయి. వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్లే కాకుండా మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు కానీ లేదంటే ఎస్బీఐ కార్డు కానీ ఉన్నట్టయితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకా మీకు సులభంగా మొబైల్ కొనుక్కునే దానికి ఈఎంఐ నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ సేల్లో మాత్రం మొబైల్ ఖచ్చితంగా కొనుక్కోండి. మీకు నచ్చిన మొబైల్ తక్కువ ధరలో అయితే కొనుక్కోవచ్చు. ఈ సేల్లో చూసినట్టయితే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు చాలా మొబైల్ మనకు అవసరం ఉన్న మొబైల్, అవసరం లేని మొబైల్, అన్ని మొబైల్స్ ఈ సేల్లో అయితే పెట్టారు. నేను 10,000 ప్రైస్ రేంజ్ నుంచి 30,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి కొన్ని బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఈ మొబైల్స్ ఖచ్చితంగా మీరు పర్చేస్ అయితే చేసుకోండి మీ ప్రైస్ రేంజ్ని బట్టి. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. పెద్ద లిస్ట్ అయితే తయారు చేశాను. ఆ లిస్ట్లో నుంచి ఒక్కొక్క మొబైల్ గురించి అయితే నేను వివరిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసినట్టయితే మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి G45. ఈ మొబైల్ చూసినట్టయితే మీకు బేస్ వేరియంట్ అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపలనైతే వస్తుంది. మీకు ఒక 10,000 లోపల ఒక బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వ్యాగన్ లెదర్ ఫినిష్తోనైతే వస్తుంది. 50 MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 6 Gen ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఒక బెస్ట్ ప్యాకేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిలో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి కాకుండా HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. అదొకటి గమనించుకోండి. అది తప్పించి మిగతా ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్ మొబైల్ అయితే మీరు 10,000 రూపాయల ప్రైస్ రేంజ్ లోపలైతే బెస్ట్ మొబైల్ అయితే ఇది చెప్పుకోవచ్చు. మన రెండో మొబైల్ వచ్చేసి 11,000 ప్రైస్ రేంజ్ లోపల వివో T3X అని ఉంటుంది, లేకుంటే iQOO Z9X అని అయితే ఉంటుంది. ఈ మొబైల్ని అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తోనైతే వస్తుంది. 6000 mAh పెద్ద బ్యాటరీతోనైతే వస్తుంది. కెమెరాలు కూడా చాలా బాగుంటాయి. మీకు బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు ఒక 11,000 ప్రైస్ రేంజ్ లోపల ఒక డీసెంట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ వివో T3Xని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మొత్తానికైతే కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. ఈ 11,000 ప్రైస్ రేంజ్ లోపల మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి CMF Phone 1. ఈ మొబైల్ చూసినట్టయితే ఇప్పుడు మీకు ఈ సేల్ లోపల 13,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తుంది. మీకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇందులో కెమెరాస్, డిస్ప్లే, డిజైన్ అండ్ బ్యాటరీ అన్నీ బాగుంటాయి. కాకపోతే ఇందులో కూడా ఒక డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. మీకు బాక్స్ లోపల ఛార్జర్ అయితే ఉండదు. ఆ ఛార్జర్ కోసం మీరు ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే MediaTek Dimensity 7300 octa-core ప్రాసెసర్తోనైతే వస్తుంది. 6GB RAM వేరియంట్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ లోపల 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 16 MP ఫ్రంట్ కెమెరాతోనైతే వస్తుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా చూడడానికి లుకింగ్లో చాలా బాగుంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు చిన్న చిన్న గేమ్స్ కూడా ఈ ప్రాసెసర్తోనైతే ఆడుకోవచ్చు. మొత్తానికి 13,000 ప్రైస్ రేంజ్ లోపలైతే ఈ మొబైల్ అయితే మీరు తప్పకుండా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఛార్జర్ కోసం ఇంకొక 1500 వరకు ఎక్స్ట్రా మనీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 13,000 ప్లస్ ఇంకొక 1,500 అంటే 14,500 లోపల ఈ మొబైల్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో X6. ఈ మొబైల్ చూసినట్టయితే బెస్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈ సేల్లో అయితే మీకు అవైలబుల్ అయితే ఉంది. ఎవరైతే గేమ్స్ పైన అదేవిధంగా మంచి డిస్ప్లే కావాలనుకుంటున్నారో ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో కెమెరా చూసినట్టయితే అబవ్ యావరేజ్ అయితే ఉంటాయి. 15,000 ప్రైస్ రేంజ్ లోపల వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఇంకా 5,100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 1.5K రెజల్యూషన్తోనైతే వస్తుంది. అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల ఏ మొబైల్లో కూడా ఈ 1.5K రెజల్యూషన్ అయితే ఉండదు. మీ బడ్జెట్ కనుక 15,000 ఉండి మీరు ఒక బెస్ట్ మొబైల్ డిస్ప్లే లోపల కానీ, పర్ఫార్మెన్స్ లోపల కానీ, బ్యాటరీ లోపల కానీ, డిజైన్ లోపల కానీ కావాలనుకుంటే మాత్రం ఈ పోకో X6 మొబైల్ని అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మీ బడ్జెట్ కనుక 16,000 17,000 ఉండి మీకు కేవలం కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం మీరు మోటో G85 అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ కెమెరాలు అయితే చాలా బాగుంటాయి. దీనిలో డిజైన్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఒక పర్ఫార్మెన్స్ తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్ లోపల ఈ మొబైల్ అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్లో మాత్రం డ్రాప్ బ్యాక్ అయితే ఉంటుంది. కెమెరాలు అయితే నంబర్ 1 కెమెరాస్ అయితే ఫొటోస్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. దీని యొక్క ప్రైస్ అయితే మనకు ఇప్పుడు 15,999 రూపాయలు అయితే ఉంది. అంటే 16,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మీరు కెమెరానే మీ ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీ బడ్జెట్ కనుక 17,000 18,000 ఉండి మీరు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూ Z9s మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ ఐక్యూ Z9s చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. గేమ్స్ని అయితే ఇది ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 2 MP ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. మీకు డిజైన్, డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ చాలా బాగుండాలి అనుకుంటే ఈ మొబైల్ని అయితే ఈ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. 17,000 ప్రైస్ రేంజ్ లోపల వాల్యూ పర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. దీనికి సిమిలర్గా ఐక్యూ Z9 ఉంటుంది. ఎవరైతే గేమింగ్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుందో ఐక్యూ Z9 తీసుకోండి. ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూ Z9s అయితే పర్చేస్ అయితే చేసుకోండి. మీ బడ్జెట్ కనుక 18 నుంచి 19,000 ఉన్నట్టయితే నథింగ్ ఫోన్ 2A అయితే ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో అయితే వస్తుంది. గేమ్లను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే దీనిలో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంటుంది. అదే బాక్స్ లోపల ఛార్జర్ అయితే అవైలబుల్ ఉండదు. ఛార్జర్ కోసం మీరు ఎక్స్ట్రా ఒక 1,500 వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల ఛార్జర్తోనైతే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ బడ్జెట్ కనుక 20,000 ఉండి మీ కెమెరానే మీ మెయిన్ ప్రియారిటీ అన్నట్టంటే మీరు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీని లోపల కెమెరాస్ అయితే హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు. బెస్ట్ ఫొటోస్ అని అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటాయి. స్నాప్డ్రాగన్ 7H Gen 2 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 MP సోనీ LYT700 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మొత్తానికైతే దీని యొక్క కెమెరా సెంట్రిక్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల మీకు కెమెరానే మీ మెయిన్ ప్రియారిటీ అయినట్టయితే ఈ మొబైల్ని అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో F6. ఎవరైతే గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఒక కెమెరా డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్ లోపల ఇది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఈ సేల్ లోపల ఇది అండర్ 22,000 23,000 ప్రైస్ రేంజ్ లోపలనే మీకు అవైలబుల్ అయితే ఉంది. అంటే ఇంతకుముందు చూసినట్టయితే 30,000 వరకు అయితే వచ్చేది ఈ మొబైల్. ఈ సేల్ లోపల విత్ కార్డ్ ఆఫర్తోని మీకు 22,000 23,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తుంది. ఈ మొబైల్ చూసినట్టయితే 8S Gen 3 ఆక్టోకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 MP సోనీ LYT IMX882 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇందులో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎక్సలెంట్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. గుడ్ కెమెరా క్వాలిటీ ఉంటుంది. కొద్దిగా డిజైన్ అయితే కొద్దిగా ప్రీమియం లుక్ అయితే కనబడదు. కాకపోతే మిగతా అన్ని ఆస్పెక్ట్ లోపల ఇది ద బెస్ట్ మొబైల్ అనేది అనుకోవచ్చు. మీ బడ్జెట్ కనుక 22,000 23,000 ఉన్నట్టయితే ఈ మొబైల్ని అయితే మీరు తప్పకుండా పర్చేస్ అయితే చేసుకోండి ఎవరైతే గేమింగ్ పైన ఇంట్రెస్ట్ చూపుతారో. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒక ఆల్రౌండర్ మొబైల్ గురించి మీరు వెతుకుతున్నట్టయితే అండర్ 22,000-23,000 ప్రైస్ రేంజ్ లోపల OnePlus Nord CE4 అయితే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీనిలో అన్ని ఆస్పెక్ట్ లోపల బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 7H Gen 3 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సోనీ LYT600 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. దీనిలో బ్యాటరీ చూసినట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే దీన్ని ఇస్తున్నారు. ఈ ఆస్పెక్ట్ లోపల ఈ మొబైల్ అయితే ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మీరు కనుక OnePlus బ్రాండ్ లోపలనే మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో ఏంటంటే ఒక రోమర్ అయితే ఏముంది, గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందని అయితే ఒక రోమర్ అయితే ఉంది. అది అందరికీ రావచ్చు, రాకపోవచ్చు. బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9 Pro లేదంటే Vivo T3 Pro. ఎవరైతే గేమింగ్ కోసము అండ్ ఆల్రౌండర్ మొబైల్ రూపంలో ఒక మొబైల్ కొందాం అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. వివో చూసినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. ఐక్యూ చూసినట్టయితే మీకు అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది 7 Gen 3 ఒక ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 4500 nits బ్రైట్నెస్ తోనైతే వస్తుంది. 50 MP సోనీ LYT 882 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ది బెస్ట్ మొబైల్ కోసం మీరు బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కోసం ఒక మొబైల్ని పర్చేస్ చేద్దాం అనుకున్నట్టయితే ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు 22,000-23,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే విత్ కార్డ్ ఆఫర్స్తోనైతే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది.
నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus బ్రాండ్ నుంచి OnePlus Nord 4. ఇది లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మొబైల్. 7+ Gen 3 ఆక్టోకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఎవరైతే ఆల్రౌండర్ మొబైల్, బెస్ట్ మొబైల్ అన్ని ఆస్పెక్ట్ లోపల డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కెమెరాస్ కానీ అన్ని ఆస్పెక్ట్ లోపల ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. 7+ Gen 3 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50MP సోనీ LYT 600 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. ఇంకా ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అన్ని ఆస్పెక్ట్ లోపల ఈ మొబైల్ అయితే ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండర్ 27,000-28,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ఇది మీకు ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ లిస్ట్ లోపల మన లాస్ట్ మొబైల్ వచ్చేసి ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటున్నారో అండర్ 27,000-28,000 ప్రైస్ రేంజ్ లోపల వారైతే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో ఎడ్జ్ 50 Pro. ఈ మొబైల్ చూసినట్టయితే కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. 10MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి విత్ OIS సపోర్ట్తోనైతే వస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా దీనిలో 50MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే మనకు ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తోనైతే వస్తుంది. బేస్ వేరియంట్లో చూసినట్టయితే మనకు 8GB ర్యామ్, 256 స్టోరేజ్ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో బ్యాటరీ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ ఛార్జర్ సపోర్ట్ కూడా బేస్ వేరియంట్ లోపల 68 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. హయ్యర్ వేరియంట్ లోపల 128 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. మీరు ఎవరైతే బెస్ట్ కెమెరాస్ గురించి అయితే మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ మొబైల్ని అయితే కళ్ళు మూసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ది బెస్ట్ కెమెరాస్ అయితే ఇందులో ఉంటాయి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు అండర్ 10,000 ప్రైస్ రేంజ్ నుంచి వెళ్ళి 30,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఈ సేల్ లోపల ఆఫర్లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్. మిగతా అన్ని మొబైల్స్ గురించి అయితే చూడకండి. ఈ మొబైల్స్ని అయితే తప్పకుండా పర్చేస్ అయితే చేసుకోండి. ఈ లిస్ట్ లోపల మీరు ఏ మొబైల్ కొన్నారు, ఏ మొబైల్ కొందాం అనుకుంటున్నారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.